ఈ మధ్యన సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్న రెంట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఆఫీస్కి దగ్గరలో సిటీలో ఇల్లు తీసుకోవాలి. ట్రాఫిక్ సమస్య కూడా తప్పుద్ది. అరే, ఏఎస్బీఎల్ ప్రాపర్టీస్ చాలా బాగుంది. మోడర్న్ డిజైను, స్పేసియస్ లివింగ్ అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ వీకెండ్ వెళ్ళి విజిట్ చేయాలి. ఏంటి, మీకు కూడా డీటెయిల్స్ కావాలా? ఏఎస్బీఎల్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మన డ్రీమ్ హోమ్ సిటీ మధ్యలో ఏఎస్బీఎల్ ప్రాపర్టీస్లో. సుప్రియ మీద నాకుంది ప్రేమ కాదురా, ఆరాధన. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ మనతో ఉండాలనుకోవాలి, కానీ లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకోకూడదురా. ఏం ఆలోచిస్తున్నావు సుప్రియ? మావాడి గురించేనా? వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? తెలుసు, నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్లా చూస్తున్నాడు. తెలుసు కూడా నువ్వు లేట్ చేస్తే ఉన్న ఒక ఛాన్స్ కూడా పోతుంది. కానీ చెప్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. అది నాకు ఇష్టం లేదు. మరేం చేస్తావు? కొన్ని రోజులు నన్ను ఈ క్వశ్చన్ అడక్కు. ఐ నీడ్ సమ్ టైం. టైం ఉన్నప్పుడు ఆలోచించడం మంచిదే, కానీ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. ఇంకొక కొటేషన్ ఈ నోట్లో నుంచి వచ్చిందంటే కాలీఫ్లవర్ కుక్కేస్తా. వద్దులే. అవును, జేడీవి ఏడి? నువ్వు చెప్తే బాధపడతావు. బాధపడలే, చెప్పు. శృతితో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇడ్లీ ఎలా ఉంది? మీ చేత్తో చేసిన తర్వాత ఇడ్లీలా ఎలా ఉంటుందండి? అంటే బాలేదా? మల్లెపూలా ఉందండి. అంటే ఫ్లవర్ స్మెల్ వస్తుందా? కాంప్లిమెంట్ ఇచ్చినా తీసుకోవడం రాదేంటాడు బాబు, ఎలా బతుకుతారో ఏంటో. వాడెవడో చేసిన పనికి నాకెందుకండి కాంప్లిమెంట్? అంటే ఇవి నేను చేయలేదు, ఆర్డర్ పెట్టాను. ఓన్లేండి, మీ చేతితో ఆర్డర్ పెట్టినా అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. హైదరాబాద్ వచ్చాక నేను తిన్న బెస్ట్ ఇడ్లీ ఇదేనండి. ఇంకా కాంప్లిమెంట్ ఆపి తినండి. మీరు తిన్నారా? మీరు ఏది బాగుందో చెప్తే అది తింటాను. వీడెవడో ఇడ్లీ అయితే బాగా చేశాడండి. మా వీచ్ ఎవరో టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆడు పిండి కలుపుతుంటే ఆడి చెమటతో దానికి స్నానం అయిపోద్ది అనుకోండి. చూస్తేనే తినబుద్ధి కాదు. అసలు ఆడి దగ్గర నేను టిఫిన్ తినడమే మానేశాను. అవునా? మీరెందుకు పక్కన పెట్టారు? ఇడ్లీ బాగుంది కదా. మీరు మీ వీధిలో మీరు రెగ్యులర్గా తింటానని అక్కడి నుంచే ఆర్డర్ పెట్టాను. అది వాడు చేసిన ఇడ్లీయే. సారీ. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండి. ఎవడో కష్టపడి చెమటొడిచిన ఇడ్లీ నీ నోట్లోకి వచ్చిందంటే దాని జన్మ ధన్యంరా. పక్కోళ్ళ లైఫ్లో ట్రాజడీ జరిగితే ఒక్కొక్కడికి ఎంత ఆనందం రా. సర్లే జేటీవి, అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటి హఠాత్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. అందుకే వెంటనే వెళ్ళిపోయాను. ఎక్కడికి? వాష్రూమ్కి. వదిలే మావా, ఈరోజు నీ జాతకం బాగోలేదనుకుంటా. జాతకం గురించి మాట్లాడకరా, మళ్ళీ అక్షయ్ గారు పిలిచి ఇంకో కాశీతాడు కట్టేస్తాడు. అవును మావా, సారీ. అంటే బ్రేక్ఫాస్ట్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ లంచా? ఇంకా చాలు, మధ్యాహ్నంలోపు అక్షయ్కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ముందా పని చూద్దాం. అయ్యగారు మేనేజర్ అయ్యారుగా, ఆర్డర్లు చేస్తున్నారు. మరి ఇంకా మన మాట ఏం వింటాడు? వింటాడు అనకు, హర్ట్ అవుతారు. వింటారు. ఇలా ఓవరాక్షన్ చేస్తే 2 పీకుతారు కూడా. పని చేసుకుందాంరా. అబ్బో, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంది. హే జేడీవి, వాట్సాప్? మెసేజ్ చేయడానికి మీ వాట్సాప్ నెంబర్ నాకు ఇంకా ఇవ్వలేదండి. నిజంగానే ఇవ్వలేదురా. ఓకే, కమ్ టు మీ వెన్ యూర్ ఫ్రీ. ఐ హావ్ సమ్ డౌట్స్ అబౌట్ ది ప్రాజెక్ట్. ఇప్పుడే వస్తానండి. కుదరదు, ఇంకా ప్రాజెక్ట్ ప్రిపరేషన్స్ అవ్వలేదు. అయితే చేసే. మధ్యలో మాకేమైనా డౌట్స్ వస్తే ఎవరు చెప్తాడు? నిన్ను అడిగింది ఏ సీజన్ బట్టి ఏ పంటలు పండుతాయని. అది గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది. ఆ మాత్రం దానికి నేనెందుకు? మేడం పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు. పదండి మేడం. వాడు పొలం పనుల పేరు చెప్పి విత్తనాలు జల్లే పనిలో ఉన్నాడు. నువ్వు వర్షం కోసం ఎదురు చూసే రైతులాగా సమయం కోసం ఎదురు చూడు. మెల్లగా శ్వాస తీసుకో. తీసుకున్నాను అన్న. తీసుకున్నా అని నాకు చెప్పక్కర్లేదురా. సారీ అన్న. ఇప్పుడు మెల్లగా బయటకు వదులు. ఏంట్రా కంపొస్తుంది? నువ్వే కదా బయటకు వదలమన్నా. రేయ్, ముక్కుతో పీల్చుకొని ముక్కుతోనే వదలాలి. సారీ అన్న, క్లారిటీ మిస్ అయ్యి. ఈసారి మిస్ అవ్వదు.
సరే చెయ్యి. బ్రీత్ ఇన్. మనసులో ఏం ఫీల్ అవుతున్నారా? శ్రీలీల దెబ్బలు పడతాయంటుందన్న. నీకు నిజంగా దెబ్బలు పడతారా? అయినా నాకెందుకన్నా మెడిటేషన్? నీకు మెడిటేషన్ ఉన్న పవర్ తెలియట్లేదురా. నీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటే లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా? అవునా అన్న? అవునరా. నన్ను చూడు, ఏ ఫ్రస్ట్రేషన్ లేకుండా ఎంత కూల్గా ఉన్నాను. జేసీ పిలిచావంట? నీకు అసలు బుద్ధుందా? కంపెనీ మెయిల్ ఐడీస్ని మిస్యూజ్ చేస్తావా? జేడీవీ కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరుగుండేది? ఇంకోసారి అలా జరిగితే బాగుండదు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని అక్షయ్ చెప్పమన్నాడు. అర్థమైందా? నువ్వు కూడా బ్యాచ్ లో కలిసిపోయావా? ఆ జేడీవి అందరినీ వాడివైపు తిప్పేసుకుంటున్నాడు. చెప్తా, నాకు టైం వస్తుంది. ఏదో ఒక విషయంలో దొరకకుండా పోతాడా? దొరుకుతాడు. దేవుడా, ఒక్క అవకాశం, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ దేవుడా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు చందు. నేను ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఎవరి మీద? జేడీవీ మీద. జేడీవీ మీద ఏమైంది? చెప్పానా వాడు మేనేజర్ అవ్వగానే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని? ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు చందు, నేను నీ వెనకాలన్నాను. చెప్పు. అన్నా నేను లేవచ్చా? రే, నువ్వు ఊపిరి తీసుకో, నేను చెప్పే వరకు వదలకు. అన్నా వదిలేవా నిన్ను ఈరోజు నేను వదలను. సరే అన్నా. ఏంటి ప్రాబ్లం? నేను మార్నింగ్ ఆఫీస్కి వస్తుంటే ఓకే బాయ్. చందు ఒక్క నిమిషం. చెప్పు. ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక బయటకు వెళ్దామా? ఎక్కడికి? పబ్ ఆర్ డ్రైవింగ్, యువర్ విష్. ఎందుకు? అబ్బా, మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. ఓకే వెళ్దాం. ఓకే, నేను ఈవినింగ్ వస్తాను. బాయ్. 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 హాయ్. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? దేని గురించి? వచ్చే 2 నెలలు కాలేదు, అప్పుడే 3వ వాడు. ఇలా అబ్బాయిలందరి మీద స్టడీ చేసి నువ్వేం సాధిందామని? అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆగు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కలర్ఫుల్గా అందంగా కనిపించి ఈ ప్రపంచం నువ్వు అనుకున్నంత అందంగా ఏముండదు. నీకు సంతోషాలను చూపించి సంకనాకపోయేలా చేసే ఉచ్చు లాంటిది. సినిమాల్లో చూపించే లవ్వింగ్లు డేటింగ్లు నిజ జీవితంలో అంత అందంగా ఏముండవు. నువ్వు ఈ మాయలో పడి లైఫ్ను గొయ్యిలో పడేసుకోకు. ఇంకాపండి. అసలు నేనేం చేస్తే మీకెందుకు? మీరు నాకేమవుతారు? ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నాకు నచ్చినట్టు నన్ను బతకనివ్వరా? అసలు నేను ఎలాంటి లైఫ్ స్టైల్ నుంచి వచ్చానో తెలుసా మీకు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇంట్లో అన్ని పనులు మా అమ్మకి నేనే సాయం చేసేదాన్ని. అయినా కూడా ఒక్క పని కూడా రాదని నన్నే తిడుతూ ఉండేది. పక్క వీధిలో ఉండే నా ఫ్రెండ్ సరిత దగ్గరికి వెళ్తానంటే పక్కన తమ్ముడిని తోడిచి పంపిస్తారు. కొన్నిసార్లు అసలు వెళ్ళొద్దనే ఆపేస్తారు. ఫ్రెండ్ని కలవడం తప్ప? అరే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేద్దామంటే మధ్యలోనే పెళ్లి సంబంధం తీసుకొస్తారు. ఇంటర్ అయ్యే లోపల పెళ్లి ఓకే చేస్తారు. డిగ్రీ చదువుతానంటే నీకెందుకు అంటారు. నిన్ను చదివించడం కన్నా పెళ్లి చేస్తే ఆ డబ్బులు కట్నం కింద ఉపయోగపడతాయి అంటారు. నా కాళ్ళ మీద నుంచోడం ఎవరికీ అవసరం లేదా? పెళ్లి పీటల మీద కూర్చోడమే అందరికీ కావాలి. ఎలాగోలా గొడవ చేసి ఎన్ని తిట్టినా డిగ్రీ చేసి అడ్డుగోడల్ని దాటుకొని ఇక్కడికి వచ్చి నాకు నచ్చినట్టు నేనుంటూ లైఫ్లో సంతోషాన్ని వెతుక్కుంటుంటే మధ్యలో మీరేంటి? అసలు మీకెందుకన్నా నేను ఎలా పోతే? అలా కదమ్మా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అవతల వాళ్ళ విషయంలో తల దూర్చడంలో కూడా ఒక లిమిట్ ఉండాలి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అసలు మీలా అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళందరూ చచ్చిపోతే బాగుండు. ఏయ్, కొట్టలేదు కదా. కానీ కొట్టాలని చూశాడు కదా. అయినా నా లైఫ్ గురించి ఆయనకెందుకు? జేడీవీ అంతే, అతను అందరి గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించాడు కాబట్టి ఇక్కడ ఉన్నా. రే రే, ఉన్నావా పోయావా? రే, బ్రతికే ఉన్నానన్నా. నువ్వు మరీ నా మాటకి ఇంత వాల్యూ ఇస్తావని నేను అనుకోలేదురా. ఈరోజుకి చాలు, వెళ్ళి వేడి కాఫీ పెట్టు. థ్యాంక్స్ అన్న. కాఫీ పెట్టమంది నాకు, వెళ్ళి తీసుకొని రా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పి. ఇప్పుడు జేడీవీ అందరి గురించి ఆలోచిస్తాడు. నిజానికి మంచి ఎంప్లాయ్ కూడా. కానీ ట్రైనీగా వచ్చిన అమ్మాయి పైన చేయడం తప్పే. ఇప్పుడు ఏం చేయాలి? జేడీవీ సారీ చెప్పాలి. నీగా? తనకి అవసరం లేదు. జేడీవీ నా విషయంలో కలెక్ట్ చేసుకోపోతే చాలు. సరే, జేడీవీని పిలుచుకోనరా. ఆల్రెడీ పిలిచేసా.
ఇలాంటి వాటిల్లో ముందుంటావు. పిలిచారంట? చందు మీద చేయెత్తావా? ఎత్తాను. ఎత్తకు. అలానే ఇంకే అమ్మాయి మీద నోరు కూడా ఎత్తకు, అర్థమైందా? అంటే అది నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోకు. నేనేం చెప్పినా నీ మంచి కోసమే, వద్దంటే కలగ చేసుకోను. ఐఎమ్ సారీ. గురుగారు, అవును, ఇప్పుడు తన మేనేజర్ పోస్ట్లోనే ఉన్నాడు. మీరు చెప్పినట్టే చేశాను. అలాగే గురువుగారు. మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? సరే, మీకోసం ఎదురు చూస్తాను. మీరు లోపలికి ఎప్పుడు వచ్చారు? హూ ఇస్ దట్ గురూజీ? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నేను ఆయన ఫ్యాన్. ఆయన అడగకుండా నేనేది చేయను. నిన్ను మరీ అంతా ఫుల్లా కనిపిస్తున్నానా? వాట్ యూ థింక్ అబౌట్ మీ? సో నువ్వు తీసుకున్న డెసిషన్ వెనకాల ఇంకో పర్సన్ ఉన్నారు, am I right? ఎస్. హూ ఇస్ హీ? అది నేను మీకు త్వరలోనే చెప్తాను. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ప్రతి ఎపిసోడ్లో మాకు ఈ సస్పెన్స్ ఏంటి? ప్రతి సీన్స్ సరదాగా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మెల్లగా రివీల్ చేస్తేనే బాగుంటుంది. ఈలోపు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోకుండా చూసుకో. కొంచెం వెయిట్ చేయండి, అన్నిటికీ ఆన్సర్స్ నెమ్మదిగా దొరుకుతాయి. సర్లే ఓయ్, ఉడుకు రక్తం ఉన్న అమ్మాయి, ఆ మాత్రం కోపం ఉంటుంది. నా బాధ అమ్మాయి కోప్పడిందని కాదు సుప్రియ, అదే ఉడుకు రక్తం అమ్మాయిని చురుగ్గా ఉంచగలదు, చురకలు కూడా పెట్టగలదు. ఎక్కడ తప్పడడుగేస్తుందని నా భయం అంతే. అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఎవర్రా మంచి మాటలు వింటున్నారు? అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే? రే, అమ్మాయిలు ఎలాగా అబ్బాయిలు అలాగని జడ్జ్ చేయకురా. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అనుకుంటే ఆ తప్పును ఆపాలి. నేను అదే చేశానురా, తనకే అర్థం కావట్లేదు. అవన్నీ మనకెందుకు జేడీవి? మన పని మనం చూసుకోక. ఫ్రీడమ్ ఫైటర్స్ మనకెందుకు అనుకుంటే మనకు స్వతంత్రం వచ్చేది కాదు. సైంటిస్టులు మనకెందుకు అనుకుంటే అన్ని ఫెసిలిటీస్ మనం అనుభవించే వాళ్ళం కాదు. వాళ్ళంతలా కాకపోయినా కనీసం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగోవాలనుకోవాలి కదరా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీ సలహాలు సర్వీసులు తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరురా. రే, అంతా ఓకే కదా? ఆ అమ్మాయిని పిక్ చేసుకోవడానికి వచ్చా? బాగుంటుందిరా, నో ప్రాబ్లం. కోఆపరేట్ చేస్తుందిలే, చేయకపోతే అప్పుడు చూద్దాం. రే రే రే, తను వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చా. వెళ్దామా? ఏమైంది? అది ఏం లేదు, పద.